డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిషేధానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ జాన్ శామ్యూల్ కిమ్ తెలిపారు. స్టూడెంట్స్ ఎంటైటిల్మెంట్ ర్యాలీ ఫర్ యాంటీ డ్రగ్స్ చైతన్య కార్యక్రమాన్ని శనివారం చిత్తూరు నగరంలో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి దేవానంద్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతోందన్నారు. భావితరాలైన యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలపై విద్యార్థుల్లో అవగాహన కలిగించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ ర్యాలీ పీసీఆర్ కళాశాల, మిట్టూరు, ఎంఎస్ఆర్ సర్కిల్, దర్గా సర్కిల్, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, చర్చి వీధి, విజయలక్ష్మి థియేటర్ రోడ్డు, గాంధీ రోడ్ ఎక్స్టెన్షన్, పాత కోర్టు మీదుగా గాంధీ విగ్రహ కూడలి వరకు ర్యాలీ కొనసాగిందని చెప్పారు. సంఘం కోశాధికారి అనూషా ఏంజల్, జాతీయ ఉపాధ్యక్షుడు ప్రసాదరాజు, జాతీయ కార్యదర్శి గంధం శ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుజాత, రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీ శివాని, ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఆర్ జోబు, హైకోర్టు అడ్వకేట్ జాతీయ గౌరవాధ్యక్షులు బి మధులేటి, లీగల్ అడ్వైజర్ జాతీయ కార్యదర్శి డాక్టర్ విజయ్ కుమార్, నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ సభ్యులు బిందు, ఉషా, దేవి, ప్రియా, గోపి, ఢిల్లీ బాబు, అరుణ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యను తీసుకొచ్చింది. ఆ విద్యను ఉపయోగించుకొని ఆ యొక్క విద్య ద్వారా వారి యొక్క భవిష్యత్తును రూపించుకొని ముందున్నటువంటి మన దేశానికి వారి పౌరులుగా మారాలనేది మా ఉద్దేశం. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రాం అనగా ఈ యొక్క కార్యక్రమాన్ని చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలని దానికి ఈ యొక్క డ్రగ్స్ మాఫియా ఎవరైతే ముఠా ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిషేధించాలి. వారందరినీ చట్టపరమైన రీతిలో వారి మీద చర్యలు తీసుకోవాలి. వారిని ఈ దేశం నుండే బహిష్కరించాలి. ఎందుకంటే విలువైనటువంటి చిన్ని ప్రాణాలని పాడు చేస్తూ ప్రాణాలను తీస్తున్నటువంటి వారిని మనము ఈ దేశం నుంచి వారిని తరిమివేయాలి. మేము చిత్తూరులో ఈ రోజున జరిపిన యాంటీ డ్రగ్స్ ర్యాలీని విజయవంతం చేసినందుకు గాను ఇక్కడ ఉన్న అధికార వర్గానికి కానీ అట్లాగే పోలీసు వారికి కూడా మా సంస్థ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు మేము ఏపీ మొత్తంలో కూడా చేయడానికి మేము ముందుకు వెళ్తామండి.